ఆందోళనకారులందరూ కూడా వి వాంట్ జస్టిస్ అని నాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడం మనం ఆ లైవ్ విజువల్స్ చూడొచ్చు. సో పోలీసులు ఆ నివాసంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకొని లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడ ఆందోళన చేపట్టడం కూడా ఒక రసాభాసకు దారితీసింది. మొత్తంగా పోలీసులు సిట్ అధికారుల బృందం అక్కడికి చేరుకొని ఆ మద్దతుదారుల మొత్తాన్ని కూడా పక్కకు పంపించేసి అక్కడి నుంచి చెదరగొట్టేసి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఏంటి కృష్ణమోహన్, ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా? డైరెక్ట్గా ఇక నాగరాజు అరెస్ట్ కోసం సిట్ అధికారులు అక్కడికి వచ్చారా, లేదంటే కేవలం ఆయన స్టేట్మెంట్ రికార్డు చేస్తారా? ఎలా చూడాలి? బహుశా అతన్ని అక్కడి నుంచి నాగరాజు ఉంటున్న ఇంట్లో నుంచి మాత్రం అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈ పోలీసు గెస్ట్ హౌస్లో విచారించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కారణం ఏంటంటే నాగరాజుకి సంబంధించిన అక్కడ ఉండడం వల్ల కొంతమంది పోలీసు అధికారులు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం, లేకపోతే కొంతమంది అధికారులు నేరుగా అతనితో కలిసి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, ఒకవైపు విచారణలో ఉన్న అధికారులు కూడా అక్కడికి వెళ్ళి నాగరాజుతో మాట్లాడడం వంటి అంశాల మీద కొంత ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం పర్టికులర్గా ఎందుకు ఇట్లా వ్యవహారం నడుపుతుంది? మామూలుగా ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు లేదు అతనికి కస్టడీలో ఉన్న తీసుకోవాలి, లేదు మీ స్టేషన్లో పిలిపించాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. కానీ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో స్థానిక నేతలు, తర్వాత అక్కడున్న పొలిటికల్ లీడర్సు, పర్టికులర్గా పోలీసు ఈ కేసులో విచారణలో ఎదుర్కొంటున్న ఏడీసీపీ లతాకుమారి కావచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు సురేష్ కావచ్చు, సంథింగ్ సిఏ లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి శ్రీధర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో నేరుగా ఉదయం సాయంత్రం కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీసులు కొంత సీరియస్గా తీసుకుంటున్నారు. అరే అతను మీద ఇష్యూ ఉంటే మళ్ళీ మీరు విచారణలో ఉండి మీరు సిట్టు ముందు హాజరై మళ్ళీ మీరు నేరుగా సిట్టు ముందు ఇక్కడ హాజరు కావడం, ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఆయన దగ్గర కూర్చోవడం, అంటే సిట్లో ఏం జరిగింది, ఏ క్వశ్చన్స్ చెప్పారు, మీరేం సమాధానాలు చెప్పారు, ఇవన్నీ కూడా నాగరాజుకు చెప్పడం అనే అంశం మీద కొంత సీరియస్గానే ఈ వ్యవహారం జరిగింది. అందుకే ఈ వ్యవహారాన్ని అయితే చూశారు పోలీసులు. మొత్తం మీద నాగరాజు ఇంటికైతే తీసుకెళ్లారు. నాగరాజు లోపల అనుకూలిస్తాడా, లేదు నాగరాజుని ఇక్కడికి తీసుకొని వచ్చేంత వరకు ఈ వ్యవహారం ఎలా ఉంటుందన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నాగరాజు ఇంటికి పోలీసులు సిట్ అయితే చేరుకుంది. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న నాగరాజు వ్యక్తుల్ని తోసేసి వాళ్ళు వెంటనే అక్కడ చేరుకున్నారు. నాగరాజు ఇంటికి భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్పెషల్ టీం కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత గందరగోళమైన పరిస్థితి అయితే నాగరాజు ఇంటి దగ్గర చేరుకుంటుంది. నాగరాజుని అక్కడ అదుపులో తీసుకుంటే నేరుగా పోలీసు ఇక్కడ అతిథి గృహానికి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కేసు విచారణ చాలా సుదీర్ఘంగా, అంటే కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈ కేసులో కొంత మరింత లోతుగా పోలీసులు వెళ్తున్న పరిస్థితిని మనం చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి కాసేపట్లోనే డీజీపీ దగ్గరికి సిట్ టీం అంతా కూడా వెళ్ళింది. మహేశ్చంద్ర లడ్డా అక్కడికి రాబోతున్నారు. తర్వాత మిగతా అధికారులు అక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీటింగ్ తర్వాత అసలు ఎటువంటి దర్యాప్తు చేయబోతున్నారు, ఇప్పుడు దాకా ఈ 2 రోజుల్లో సిట్ చేసిన దర్యాప్తు ఏంటి అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, కొంత ఈ రోజుకి ఇది పోలీసు అదుపులో కానీ నాగరాజుని తీసుకొని వచ్చి ఇక్కడ సపరేట్ విచారణ చేస్తారా, సిట్ అధికారులు అక్కడే విచారణ చేస్తారా, అక్కడ చేసే పరిస్థితి ఉండదు అనేది మనకు అందుతున్న సమాచారం. ఖచ్చితంగా అతన్ని తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చే నేపథ్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరికొన్న సమాచారం కూడా పోలీస్ గెస్ట్ హౌస్కి నాగరాజుని తీసుకుని రాబోతున్నారు మరి కాసేపట్లో అనేది మనకు అందుతున్న సమాచారం. ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. సిట్ అధికారులు ఎప్పుడైతే నాగరాజు నివాసం దగ్గరికి చేరుకున్నారో అక్కడ పోస్టర్ మనం చూడొచ్చు. వి వాంట్ జస్టిస్ అని చెప్తూనే వి స్టాండ్ విత్ నాగరాజు సార్, అది ఆ పోస్టర్ చూడండి. అక్కడ ప్రతి పోస్టర్ పైన సిఐ నాగరాజు ఫోటో ఉంది. వి స్టాండ్ విత్ నాగరాజు సార్ అని చెప్పి వారంతా ఆ ప్లకార్డులు పట్టుకొని సిట్ అధికారులను విభేదించడం, సిట్ అధికారులని అక్కడి నుంచి పంపించేందుకు వారంతా ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. ఒక సిఐకి ఇంతటి స్థాయిలో మద్దతు, ఒక పోలీస్ అధికారికి సామాన్య జనం అంతా వచ్చి ఆయన పక్షం నిలబడతాం, ఆయనకు అన్యాయం చేస్తున్నారు, ఆయనపై కుట్ర చేస్తున్నారని చెప్పి ఇంతటి స్థాయిలో నిలబడడం సహజంగా ఇలాంటివన్నీ కూడా
అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష నేతను ఎవరిని అరెస్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష నేతకి మద్దతులో భాగంగా తమ పార్టీ కార్యకర్తలు లేకపోతే నియోజకవర్గ స్థాయి నేతలు వారంతా వచ్చి ఇలా ఆందోళన చేపడుతూ ఉంటారు. అలాంటిది ఒక దగ్గర 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు పనిచేసిన ఒక పోలీస్ అధికారికి ఇంత ఎత్తున మద్దతు వస్తోంది అని అంటే ఇది సహజంగా వచ్చేటువంటి మద్దతేనా, ఆయన యొక్క మంచితనానికి ఆయన చేసిన పనికి వచ్చే మద్దతేనా, లేదు దీని వెనక ఇంకేదైనా దాగి ఉందా అనే కోణాల్లో కూడా ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. సో ఎటకెలకి సిట్ అధికారులు నాగరాజు ఉంటున్నటువంటి నివాసం దగ్గర చేరుకున్నారు. నాగరాజుని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ విజయవాడ సిటీ స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్కడ అటు నాగరాజు విచారించబోతున్నారు. ఇక్కడ మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా చాలా మంది ఎవరైతే విచారించారో సిట్ అధికారులు, ఆ విచారణ పూర్తయ్యేంత వరకు విచారణ జరిగేటువంటి ఆ కార్యాలయంలో ఉంటారు, విచారణ ఎదుర్కొంటారు, క్వశ్చన్స్ ఎదుర్కొంటారు, సమాధానాలు చెప్తారు. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి నేరుగా వాళ్ళంతా వెళ్ళేది ఎక్కడికి, నాగరాజు నివాసానికి వెళ్తున్నారు. నాగరాజు ఉన్నటువంటి నివాసం దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాగరాజుతో కూర్చుంటున్నారు, నాగరాజుతో మాట్లాడుతున్నారు. సిట్ అధికారులు ఏం అడిగారు, ఎలా చెప్పాము, ఏం అడుగుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఎవరున్నారు, ఎవరు అడుగుతున్నారు, ఇలా అనేక కోణాల్లో కూడా నాగరాజుకి ముందుగానే విచారణ ఎదుర్కొన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇది అక్కడ ఆయన విచారించడం తగదు, ఎలాగైనా సరే ఆయన ఇక్కడికి తీసుకురావాల్సిన రకంగా సిట్ అధికారులు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సో విజువల్స్ మనం చూడొచ్చు, లోపలికి వెళ్ళిపోయారు సిట్ అధికారులు. అక్కడ ఉన్నటువంటి ఆ మద్దతుదారులందరూ కూడా చెల్లాచెదురుగా అక్కడి నుంచి పంపించేసి చెదరగొట్టి ఫైనల్లీ లోపలికైతే ఎంట్రీ అయ్యారు. సో ఇక్కడ ఆయన ప్రస్తుతం ఉన్నది ఒక కోర్టు హెడ్ కానిస్టేబుల్ నివాసంలో అని చెప్తున్నారు. కాబట్టి సో నాగరాజు ఉన్నటువంటి చోటకి ఇప్పటికే సిట్ అధికారులు చేరుకున్నారు. ఒకసారి ఆ పోలీసులకి అక్కడ ఉన్న మద్దతుదారులకు మధ్య ఎటువంటి రసాబాస్ జరిగింది, ఆ వీడియో చూద్దాం. We want justice. 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 రైట్, ఇది సిచ్యువేషన్ సిఐ నాగరాజు నివాసమున దగ్గర. ఎస్ కృష్ణమోహన్, ఇప్పటి వరకు ఆ నాగరాజుతో పాటుగా ఆ స్టేషన్ లో పనిచేసేటువంటి కానిస్టేబుల్ కానీ లేకపోతే స్టేషన్ ఉన్నటువంటి మిగిలినటువంటి స్టాఫ్, పోలీస్ స్టాఫ్ ఎంతమందిని విచారణ జరిగింది, వారి నుంచి ఎవరైనా సరే మీ తప్పి జరిగింది కదా అప్రూవర్ గా మారడానికి ప్రయత్నం చేశారు? బికాస్ ప్రతి ఒక్కరిలో ఉద్యోగం చాలా కీలకం. వాళ్ళు అప్రూవర్ గా మారితే వాళ్ళకు కొన్ని శిక్ష తగ్గొచ్చు, లేకపోతే కొంత కట్టేసి కింద ఆలోచించవచ్చు కూడా. ఆ రకంగా ఎవరన్నా ఆ స్టాఫ్ ఆయన కింద పనిచేసే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం మీద ఇప్పటికే కొంతమందిని అయితే పోలీసులు విచారించారు. దాదాపుగా 11 మంది పోలీసుల్ని, తర్వాత కొంతమంది అబ్స్కానర్లో ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ ఒక 2-3 అందుబాటులో లేరు. ఓవరాల్గా ఒక 8 నుంచి 10 మంది వరకు పోలీసుల్ని అయితే విచారించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు ఎస్పీలు అర్బన్ బర్డన్ కావచ్చు, లేకపోతే నయీం ఆజ్మీ కావచ్చు, వీళ్ళందరూ, తర్వాత ఏఎస్పీ సుధాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత చేసిన ప్రయత్నం అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే కొంత దీనికి సంబంధించిన దాంట్లో ఎవరైతే సిట్లో ఉన్నారో, లేదు కొంత సిట్కి కాక ఉన్న టాస్క్ ఫోర్స్లో నుంచి ఎవరైతే వెళ్ళారో, మార్కాపురానికి వెళ్ళారో, లేకపోతే దీనికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా కొంత పిలిపించే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే విచారణలో కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు సిబ్బందితో పాటు తర్వాత వీళ్ళకి సంబంధించిన కొంత డేటా, అలాగే ఏడీసీపీ